హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం పాప స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. జనరల్ గా క్రింజ్ చేసి ఫేమస్ అయిన వాళ్ళని చూసుంటారు, లేదా వాళ్ళ యొక్క యాక్టింగ్ స్కిల్స్ ని చూపించి ఫేమస్ అయిన వాళ్ళని కూడా చూసుంటారు. కానీ ఈ అక్క మాత్రం ఫేమస్ అయిన తర్వాత యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది, అది కూడా రియల్ లైఫ్ లో. అబ్బో, ఆ యాక్టింగ్ చూస్తే అక్కని అనకుండా అస్సలు ఉండలేరు. జనరల్ గా మనలో చాలా మంది మోసపోయి ఉంటారు, లేదా మోసం చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఫ్రెండ్స్ ని మోసం చేసి ఉండొచ్చు, ఇంకొంతమంది పేరెంట్స్ ని మోసం చేసి ఉండొచ్చు, మరి కొంతమంది లవర్ ని మోసం చేసి ఉండొచ్చు. కానీ ఈ అక్క మాత్రం ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని, రిలేటివ్స్ ని, పేరెంట్స్ ని పూసలమ్ముకునే తనతో సినిమా తీసి లైఫ్ ఇద్దాం అనుకున్న డైరెక్టర్ ని, సోషల్ మీడియాలో తనకి సపోర్ట్ గా వీడియోస్ చేసిన క్రియేటర్స్ ని, ఇదే సోషల్ మీడియాలో తన వీడియోస్ ని చూసి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిన మిమ్మల్ని, అదే ఆడియన్స్ ని, ఎక్కడితో ఆగల మన దేశ చట్టాలని, పోలీస్ వ్యవస్థని, న్యాయస్థానాన్ని, అందరినీ ఎర్రిపప్పల్ని చేసి ఎంగిలాకి సిరినట్టు గిరాటి దింగింది. సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాల్లో ఛాన్స్ రావటం, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వెళ్లటం, ఇలా బిజీగా మారిపోయింది మోనాలిసా లైఫ్. పోలీసులకి చుక్కలు చూపిస్తా ఉన్నారు. తర్వాత హోదా, సెలబ్రిటీ హోదా, తర్వాత సినిమా ఛాన్సెస్ రావడం ఉన్నటువంటి. అయితే అకస్మాత్తుగా మోనాలిసా పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. గ్లిమ్స్ చూసింది చాలు మామ, అక్క స్టోరీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. ఒక్కో సీను, ఒక్కో షాట్ ఈ అక్క స్టోరీ ద్వారా మనం ఒక నీతి కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని, హైప్ వేసుకుని, కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేసేయండి. నేను ఇంక ఇంట్రో వేసుకుని దడదడలాడిస్తా. ఆల్రెడీ అక్క ఎలా పాపులర్ అయిందో తెలిసిన వాళ్ళ సంగతి ఓకే, తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలంటే ఈ మధ్య టాలెంట్ అక్కర్లేదు. ఇదిగో ఈ అక్కలాగా బ్లూ ఐస్ ఉన్నా సరిపోద్ది. అంత పెద్ద కుంభమేళాలో తప్పిపోయిన వాళ్ళని వెతుకుతారని తెలుసు, కానీ మనోళ్ళు మాత్రం తప్పిపోకుండా ఈ అమ్మాయి దగ్గరే ఆగిపోయారు. అలా ఆగడానికి రీజన్ ఏంటని అడగండి, తెలిస్తే నోటితో నవ్వరు. పూసలమ్ముకునే ఈ అమ్మాయి కళ్ళు నీలి కళ్ళు రూపంలో ఉన్నాయంట, అందుకని ఓవర్ నైట్ లో నేషనల్ క్రషింగ్ చేశారు. అంత బిజీగా ఉండే కుంభమేళాలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ అక్క ఫుటేజెస్ చాలా 4K లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ స్టోరీలో ఒక్కో డాట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అర్థమవుతుంది ఇది కూడా ఒక ప్రీ ప్లాన్డ్ లాంచ్ ఏమో అని. ఈ బ్లూ ఐస్ వెనుక డార్క్ ట్రూత్స్ ఉన్నాయి, 1 by 1 చూద్దాం. ఈ క్రేజ్ తోనే అక్కకి బాలీవుడ్ నుంచి సౌత్ వరకు సినిమా అవకాశాలు వచ్చాయి. హిందీలో ది డైరీ ఆఫ్ మణిపూర్, మలయాళంలో నాగమ్మ, తెలుగులో లైఫ్ అనే సినిమాలో నటిస్తూ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అదే అక్క లవ్ మ్యారేజ్. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తో ఈ అక్క 1.5 year గా లవ్ లో ఉందంట. రీసెంట్ గా కేరళలోని తిరువనంతపురం పోలీసుల సమక్షంలో వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు, ముఖ్యంగా వాళ్ళ తండ్రికి ఇష్టం లేదు. వేరే వ్యక్తినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అందుకనే అక్క పోలీసులను ఆశ్రయించింది. ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ నుంచి కథ ట్విస్ట్ల మీద ట్విస్టులతో అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉంటది. ముందుగా ఇది లవ్ మ్యారేజ్ కాదు, తన జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నాను, కానీ తను లవ్ జిహాద్ ట్రాప్ లో పడింది అని డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి అక్క కూడా రిప్లై ఇస్తూ మేం మతం మారలేదు, కేవలం ప్రేమించుకున్నాం, ప్రేమకి మతం లేదు అని ఒక కౌంటర్ ఇచ్చింది. ఇక్కడతో ఆగల. మైండ్ దెంగే మ్యాటర్ ఏంటంటే ఈ డైరెక్టర్ తనని ఫిజికల్ గా, సెక్సువల్ గా హెరాస్ చేశాడని చెప్పి, ఇలా 10 times హెరాస్ చేశాడని చెప్పి, చేతులతో ప్రైవేట్ పార్ట్స్ ని పద్దాక తాకుతూ ఉండేవాడని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. సినిమా చేయాలి అంటే రేప్ చేయించుకోవాలా అని కూడా అంది. सनोज मिश्रा कोई अच्छा इंसान नहीं है. मुझे 10 बार ऐसे टच किया सनोज मिश्रा ने, और वहाँ मैंने मेरी फैमिली वालों को बोला कि मुझे सनोज मिश्रा ने टच किया. मेरी फैमिली ने वहाँ मेरा साथ नहीं दिया. मुझे पता है कि मुझसे क्या बीती है क्या नहीं. సరే, ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది, అది వేరే విషయం. బట్ పాయింట్ ఏంటంటే ముందు నుంచే హెరాస్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్, అది కూడా లవ్ జిహాద్ అనే టాపిక్ వచ్చిన తర్వాతే ఈ కేసులు పెట్టుకుని స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? ఇప్పుడు ఈ మొగుడు పిల్లలు కలిసి మన వ్యవస్థల్ని, మనల్ని ఎలా బురిడి కొట్టించారో మాట్లాడుకుందాం. ఈ మొగుడు పిల్లలిద్దరూ రోజుకో కొత్త నాటకంతో అక్కడున్న కొంతమంది పొలిటీషియన్స్ అండతో 2 రాష్ట్రాల పోలీసుల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. చంద్రముఖి మూవీ క్లైమాక్స్ లో ఒక్కో సీన్ ని రివీల్ చేసుకుంటూ ఎవరు విలన్ అనేది చూపిస్తూ ఉంటారు కదా, ఇక్కడ నుంచి మన వీడియో కూడా అలా ఒక్కో పాయింట్ ని రివీల్ చేసుకుంటూ వెళ్తుంది. और मैं वीडियो एक लेटर के साथ सभी को मेल कर रही हूँ, तो प्लीज हमारी मदद करो. हमें खुलेआम मारने की, काटने की धमकी दी जा रही है. मुख्यमंत्री, टीआई कमिश्नर, मीडिया वालों को सभी. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ అమ్మాయికి మార్చ్ లో మ్యారేజ్ అయ్యింది. ఆ టైం కి ఈ అమ్మాయి మైనర్ బాలిక అని చెప్పి వాళ్ళ
నాన్నగారు కేసు పెట్టారు. అయితే దీనికి రిప్లైగా వీళ్ళిద్దరూ లేదు మేమిద్దరం మేజర్లమే, 18 ఇయర్స్ దాటాయి, మేము పెళ్లి చేసుకుంటున్నాం, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అయితే సీన్ కట్ చేస్తే చాలా మంది వీళ్ళ నాన్నగారేమో మైనర్ అంటున్నారు, వీళ్ళేమో మేజర్ అంటున్నారు. అసలు వీళ్ళ వయసు ఏంటో సరిగా నిర్ధారించండి అంటూ చాలా మంది జాతీయ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేశారు. ఇక్కడే ఒక మైండ్ మాస్ ఎంట్రీ సీన్ ఉంటది. వీళ్ళ కోసం జాతీయ ఎస్టీ కమిషన్ టీం మధ్యప్రదేశ్ లోని ఈ అమ్మాయి పుట్టినటువంటి మహేశ్వర్ అనే పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ రికార్డ్స్ అన్ని చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లయ్యే టైం కి తన వయసు కరెక్ట్ గా 16 సంవత్సరాల 2 నెలలు. 2009లో తను పుట్టినట్టు రికార్డ్స్ లో ఉంది. ఇంకేముంది, మైనర్ బాలికను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు భర్త ఫర్మాన్ ఖాన్ మీద పోక్సో కేసు నమోదయ్యింది. ఇందులో ఇంకా మైండ్ దెంగే ట్విస్ట్ ఏంటో తెలుసా మావా? ఈ మొగుడు పిల్లలిద్దరూ బర్త్ సర్టిఫికేట్ ని ఆధార్ కార్డ్ ని ఫోర్జరీ చేశారు. అంటే వీళ్ళకి మ్యారేజ్ అయ్యే టైం కి 18 ఇయర్స్ నిండినట్టు ఆ సర్టిఫికేట్స్ ని సృష్టించారు. మరి వీళ్ళు లంచాలు ఇచ్చి చేశారా, వీళ్ళ వెనక ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా అనేది ముందు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగినప్పుడు అక్కడ ఆఫీసర్స్ కి, హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగినప్పుడు అక్కడ ఆలయ అధికారులకి ఈ ఫోర్జరీ సర్టిఫికేట్స్ ని సబ్మిట్ చేశారు. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? చేసింది పెద్ద క్రైమ్ రే. ఇప్పుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నందుకు ఫర్మాన్ ఖాన్ మీద పోక్సో కేసు పడింది. సర్టిఫికేట్స్ ని ఫోర్జరీ చేసినందుకు ఇద్దరి మీద కేసు అయింది. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ అదృశ్యమైపోయారు. నిజానికి వీళ్ళిద్దరూ కేరళలోనే ఉన్నారు. స్వయంగా జాతీయ ఎస్టీ కమిషన్ వీళ్ళు చేసింది తప్పు, వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని చెప్పినా సరే కేరళ పోలీసులు, కేరళ గవర్నమెంట్ వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయడానికి కేరళ వెళ్తే ఈ ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయిస్తే మే 20th అంటే నెక్స్ట్ మంత్ 20th వరకు ఇతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సరే ఫర్మాన్ ఖాన్ ని కొంచెం సేపు పక్కన పెడితే మోనాలిసానైనా సరే మధ్యప్రదేశ్ తీసుకొద్దామని పోలీసులు తెగ కష్టపడుతుంటే ఈ ఫర్మాన్ ఖాన్ అనేవాడు మేము రాజస్థాన్ వచ్చాం, అజ్మీర్ లో ఉన్నాం, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మోనాలిసా కనిపించట్లేదు, తన ఆచూకీ ఎవరికైనా తెలిస్తే నాకు డిఎం చేయండి అని ఒక వీడియోని రిలీజ్ చేశాడు. మొత్తంగా మోనాలిసా మిస్సింగ్ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పాయింట్ ఏంటంటే నీ పెళ్ళాం కనిపించకపోతే ఫస్ట్ నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి. కానీ నువ్వేం చేసావు, కూల్ గా కార్ లో కూర్చుని ఒక వీడియో చేసావు. కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఆచూకీ కనిపించట్లేదని భర్త ఫర్మాన్ ఖాన్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. రాజస్థాన్ లోని అజ్మీర్ ట్రిప్ కు వెళ్ళినప్పటి నుంచి కనిపించడం లేదని తెలిపారు. సరే ఇది కూడా వదిలే, సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కేరళలోనే ఉన్నారు. దీనికి ప్రూఫ్ గా అక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ గారికి వీళ్ళు లేఖ కూడా రాశారు. అంతేకాదు అక్కడ కమిషనర్ కూడా లేఖ రాశారు. అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారో తెలియదు కానీ చట్టంతో ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. ఏం చెప్పినా నిజాలుండవు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఒక ముఖ్యమంత్రికి, పోలీస్ కమిషనర్ కి లేఖ రాస్తున్నామంటే కనీసం అందులో నిజాలుండాలి కదా. ఒక పక్క జాతీయ ఎస్టీ కమిషన్ అధికారికంగా ప్రూఫ్ చూపించి తను మైనరే అని చెప్తుంటే నేను మైనర్ ని కాదు అంటూ అదే అబద్ధాలతో లెటర్ రాస్తుంది. ఇంకా నయం ఆ కిడ్నాప్ చేసింది జాతీయ ఎస్టీ కమిషన్ అని రాయలేదు. పాపం మధ్యప్రదేశ్ పోలీసులకి కేరళ పోలీసుల నుంచి కొంచెం కూడా సపోర్ట్ లేదు. సరే మోనాలిసాని అరెస్ట్ చేయనివ్వట్లేదు, ఫర్మాన్ ఖాన్ ని అరెస్ట్ చేయనివ్వట్లేదు. అట్లీస్ట్ వీళ్ళ పెళ్లికి సహకరించి ఆ ఫోర్జరీ సర్టిఫికేట్స్ కి హెల్ప్ చేసిన జాషువా అని ఫర్మాన్ ఖాన్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని అరెస్ట్ చేద్దామంటే ఇప్పుడు వాడు కూడా పరారిలో ఉన్నాడు. అసలు తప్పు చేయకపోతే మీరంతా ఎందుకు పారిపోతున్నట్రా బాబు? ఈ అమ్మ ఒక మైనర్ బాలికని పెళ్లి చేసుకుంటే తప్పమ్మా, నీ వయసు ఇది కాదు అని చెప్పాల్సింది పోయి ఈ స్టోరీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని దాచిపెడుతున్నారు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నమాట. మధ్యప్రదేశ్ నుంచి 5 పోలీసులు ఒక టీమ్ లా కేరళ వరకు వచ్చారు. అక్కడున్న న్యూస్ ఛానల్స్ ప్రకారం వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ ఫర్మాన్ ఖాన్ గాడు మోనాలిసా ప్రెగ్నెంట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి కేరళ నుంచి మధ్యప్రదేశ్ ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదని, అంత దూరం ప్రయాణిస్తే తన ఆరోగ్యానికి ఏమైనా జరగొచ్చని, కాబట్టి తనని విచారించడానికి వీల్లేదని న్యూస్ లో వచ్చింది మామ. కానీ పాయింట్ ఏంటంటే మార్చ్ 11th వీళ్ళకి మ్యారేజ్ అయితే 1 month లో ప్రెగ్నెంట్ ఎలా అయిపోద్ది? సరే ఒకవేళ అయ్యిందే అనుకోండి, మైనర్ బాలికని ప్రెగ్నెంట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని రేప్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి తను మైనరా కాదా అని తెలుసుకోవడానికైనా సరే విచారించాలి కదా. కానీ కేరళ పోలీసులు ఎందుకని వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? తను ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవాలంటే మెడికల్ టెస్ట్ చేస్తే సరిపోద్ది కదా, దానికి కూడా ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? అసలు ఈ మొగుడు పిల్లలు కలిసి ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారో కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఏమో లవ్ జెహాద్ కాదు లవ్ మ్యారేజ్ అన్నారు, ఆ తర్వాత డైరెక్టర్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పెట్టారు. నెక్స్ట్ నేను మైనర్ ని కాదు మేజర్ అని చెప్పింది. సర్టిఫికేట్స్ అన్ని ఫోర్జరీ చేశారు.
ఎస్టీ కమిషన్ ప్రూఫ్స్ బయటపెట్టి విచారణకు రమ్మంటే పారిపోయారు. తర్వాత రాజస్థాన్ లో ఉన్నామని చెప్పారు. మోనాలిసా మిస్సింగ్ అన్నారు. కొన్ని రోజుల తర్వాత కేరళలోనే ఉన్నారు. సీఎం కి లెటర్ రాశారు. ఇప్పుడైతే ఏకంగా ప్రెగ్నెంట్ అంటున్నారు. ఇంకొన్ని రోజుల తర్వాత పోలీసుల నుంచే ప్రాణహాని ఉందంటారేమో. ఫైనల్ గా వీళ్ళ డ్రామాలతో కేరళ అండ్ మధ్యప్రదేశ్ 2 స్టేట్లలోని చట్టాలని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ బంగారం కాదు. అంటే ప్రతి చెత్తని నెత్తిన పెట్టుకోకండి. కుంభమేళాలో పూసలమ్మే అమ్మాయి మైనరా మేజరా అనేది కోర్టు తెలుస్తుంది. కానీ ఆ పెళ్లి వెనుక ఓవర్ నైట్ ట్రెండ్ వెనుక ఉన్న స్ట్రాటజీ మాత్రం పక్కా కమర్షియల్. రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష. బ్లూ ఐస్ చూసి మోసపోవద్దు. సిస్టమ్ ని, పోలీస్ ని, లాని ఇంత కామెడీగా వాడుకున్నారంటే ఇలాంటి వాళ్ళు ముందు కూడా తగులుతూనే ఉంటారు. కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, మోనాలిసా కళ్ళని పొగడాలా లేదా తను చేసిన ఈ పనుల్ని తిట్టాలా? కమెంట్స్ లో చెప్పండి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఈజ్ SKR సైనింగ్ ఆఫ్.